ఓకే. సో హౌస్ విషయానికి వస్తే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో టాప్ 5 ఎవరు ఉంటారు అంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? ఇప్పుడుకైతే ఉన్న వాళ్ళలో చెప్పు అంటే చెప్పగలుగుతా నేను. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తాయి కదా, సో డైనమిక్స్ మారుతాయి మళ్ళా. సో ఉన్న వాళ్ళలో అయితే నాకు తెలిసి నిఖిల్ ఒకడు ఉంటాడు. నాకు తెలిసి 2 పేర్లు అయితే చెప్తారు. నిఖిల్ పృథ్వీ అయితే ఖచ్చితంగా చెప్తా నేను. అండ్ ఇంకా ఉండాల్సిన వాళ్ళంటే యష్మి ఉండొచ్చు. ఇంకా 4th 5th అంటే నబీల్ ఉండొచ్చు. ఓకే. 5th వైల్డ్ కార్డ్ నుంచి రావాలి, వాళ్ళ నుంచి ఏం లేదు. ఓకే, వైల్డ్ కార్డ్ నుంచి రావాలంటే 5th ఒక పర్సన్. మిగతా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్ గా. బట్ యా, ఈ 5th ఆప్షనే లేదు ఇక. టాప్ 4 అయితే విషయం మనం మాట్లాడాల్సి వస్తే మీ ఇద్దరు స్క్రీన్ పైన కనిపిస్తే కథం ఎప్పుడు కొట్లాడుతారు నాయన, టీవీ వాళ్ళది అన్నట్టు అనిపించేది మాకు. లైక్ ఆ ఫైటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో తను మీపై అరవడం కానీ, మీరు సేమ్ కమాండింగ్ వాయిస్ ఇద్దరిది. సో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుండే. కానీ లాస్ట్ ఎపిసోడ్ తను మీకు సపోర్ట్ చేసి మాట్లాడింది చూసారా? సో ఆ ఎపిసోడ్కి ఇది అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. అంటే ఎంత కొట్లాడుతుండే మీరు, సో లాస్ట్కి మీకు సపోర్ట్ చేసి చూసిన ఆ విషయం కూడా చాలా బాగా అనిపించింది. సో యష్మితో ఎలా ఉండే ఆ ఫైటింగ్ కానీ, ఎప్పుడు లొల్లి పడుతుండే ఇద్దరు? యష్మికి నాకు తెలియదు. నాకు పర్సనల్గా ముందు నుంచి కూడా షీ హ్యాస్ సర్టెన్ రెస్పెక్ట్ అంట నా మీద. ఆమె నన్ను మస్తు ఇష్టపడుతుంది, రెస్పెక్ట్ చేస్తుంది అని చెప్పిండే. నేను నామినేషన్ వేసినప్పుడు అది కూడా నాకు తెలిసింది. బట్ అదర్వైజ్ నార్మల్గా మాట్లాడుకుంటాం మేము. నార్మల్గా తిన్నవా ఇట్లా అని చెప్పేసి, అండ్ రోజుకి వచ్చేపు అయితే క్యాజువల్గా మాట్లాడుకునేది. ఎవరితోనైనా కూడా నేను క్యాజువల్గా మాట్లాడతా, అందరితో మాట్లాడతా. అదే చూపించలేదు అందరితో. ఐ మేక్ ష్యూర్ ఐ స్పెండ్ సమ్ టైం అందరితో 1-on-1 అందరితోని మాట్లాడతాను నేను. గ్రూప్ లో మాట్లాడేది మాత్రం సీతు, విష్ణు వీళ్ళతోనే అంతే. సీతు విష్ణుతో గ్రూప్ లా అందరితో మాట్లాడతారు. ఎస్, అందరితో మాట్లాడతా. మరి కనిపించలేదు అసలు, ఇద్దరితోనే తప్ప మీతో ఎవరితో కనిపించలేదు. అదే కదా ప్రాబ్లం అక్కడ, మీకు చూపించలేదు. మీరైతే మాట్లాడారు డెఫినెట్ గా అందరితో మాట్లాడకపోతే ఎట్లా తెలుస్తుంది నాకు అందరి ఇదంతా? అంటే ఎప్పుడు చూసినా మీ ముగ్గురే కనిపిస్తూ ఉంటారు. అండ్ నిజం చెప్పాలంటే మేము ముగ్గురం స్పెండ్ చేసేది రోజు ఈవినింగ్ 1 hour అంతే, ఎండ్ ఆఫ్ ద డే. మేము ముగ్గురం కానీ అబ్బాయి ఉన్నప్పుడు కానీ వీ హ్యాడ్ ఎ ఫార్మాట్. పోయినప్పటి నుంచి కూడా మేము ఒక ఫార్మాట్ మెయింటైన్ చేస్తున్నాంకి అందరు లైక్ ఈవినింగ్ టైంలోనే 1 hour మాట్లాడుకోవాలి. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ద గేమ్, లైక్ మార్నింగ్ అంతా కూడా ఇవే ఉంటాయి, గాసిపింగ్, లేకపోతే ఇటు మాట్లాడుతా అంటే అటు, అండ్ గేమే కావచ్చు అని అనుకోవడం, ఇటువంటి అన్ని కొంచెం అది డిఫరెంట్ అట్మాస్ఫియర్ అదంతా. సో వీ మేడ్ ష్యూర్ లైక్ అదే లైక్ ఏం గేమ్ వీమ్ గాసిప్ అంతా కాకుండా జోకులు వేసుకునేది. నా నామినేషన్ స్టైల్ మీద వీళ్ళు జోకులు వేసేది, ఇక ఇట్లనే వాడి మీద వీడి మీద పెద్దోడు చిన్నోడు అని చెప్పేసి ఇట్లా జోకులు వేసుకుంటూ కూర్చునేది. అండ్ ఫ్యామిలీ థింగ్స్ షేర్ చేసుకునేది, చాలా మా బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకునేది. అట్లా వీ హ్యాడ్ గుడ్ ఎనఫ్ టైం, లైక్ మంచి లాఫ్టర్ టైం ఉంటుండే ఈవినింగ్. అబ్బాయి వెళ్ళిన తర్వాత కొంచెము తగ్గింది మాకు. అండ్ క్లాన్లో చేరినాం కదా, అప్పుడు ముగ్గురం ఒకటే క్లాన్ అయ్యేసరికి క్లాన్ రూమ్లో ఏమైంది, అప్పుడు చాలా టెక్నికల్ వర్క్స్ మరి జరుగుతున్నప్పుడు ఎప్పుడు మాకు మా రూమ్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పుడు వీ హ్యాడ్ టు స్పెండ్ లైక్ మోర్ టైం అంతే క్లాన్లో, ఒకటే క్లాన్లో పడ్డ తర్వాత. ఓకే, వాళ్ళిద్దరు గేమ్ కూడా సరిగా ఆడనిస్తలేదు, అడ్డుపడుతుంది, వెపన్ లా వాడుకుంటుంది అని చెప్పి కూడా కంటెస్టెంట్స్ మాట్లాడుతున్నారు. నిజంగానే వాళ్ళని మీరు మౌల్డ్ చేసుకున్నారా? అంటే మీకు తగ్గట్టు లైక్ మీ ఓటింగ్ విషయంలో కానీ, లేకుంటే మీరు ఇంకొంచెం హైక్ కావాలని చెప్పి కూడా వాళ్ళని ఏమైనా సపోర్టివ్గా వాడుకున్నారా మీరు? నేను అంత వీక్ పర్సన్ కాదు అనిల్. నేను నా ఓటింగ్కి వాడుకునే పర్సన్ కాదు. నేను వెళ్ళేటప్పుడు కూడా నేను 0 audience తోనే వెళ్ళిన, అండ్ నో పిఆర్, నథింగ్. అదే నేను అడుగుదాం అనుకున్నా. సో ఏంటి ఆ ధైర్యం ఏంటి మీకు? లైక్ అంటే కంటెస్టెంట్స్కి పిఆర్లు పక్కా ఉంటారు, కానీ వ్యూయర్స్ మీ అందరికీ నేను నిజం చెప్పాలి. సో సోనియాకి నేను చూసిన కాబట్టి చెప్తున్నా, సో పిఆర్ లేడు, తన సొంతంగా ఆడి సంపాదించుకున్న ఫాలోవర్స్ అయితే తనకున్నారు. సో మేబీ కొంత ఫాలోవర్స్ పెరిగింటారు కానీ, సో అయితే నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే 0 PR తోని హౌస్లో 4 weeks ఉన్నారు, ఇట్స్ గ్రేట్ థింగ్ అనుకోవాలి. సో మీకు నచ్చకనే మీరు బయటకు వచ్చారని చెప్పి కూడా అంత క్లారిటీ చెప్పారు. సో కంటిన్యూ చేయండి. సో 0 PR నేను, అండ్ మా వాళ్ళకి చెప్పినా, నేను కనీసం నా బట్టలకి కూడా రూపాయి స్పెండ్ చేయకండి ఎక్స్ట్రా. నేను ఏవైతే నేను బట్టలు తీసుకుని అట్లే పోతాను నేను. బికాస్ నేను ఇక్కడ నేను సంపాదించేది అంటే లైక్ దీంట్లో లైక్ మనమే, అండ్ నాకంతా అదే ప్లాట్ఫామ్ నుంచి సంపాదించాలని లేదు. సో ఐ వెంట్ టు షో వాట్ ఐ మేడ్ ఆఫ్, నా పర్సనాలిటీ ఏంది, నా నుంచి నువ్వు ఎంత నేర్చుకోవచ్చు, అవతలోడు నా నుంచి ఏం నెగిటివ్స్ ఉన్నాయి, అవి ఎంత నేను అవాయిడ్ చేసుకోవచ్చు, నేనేం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్తో పోయినా నేను. అండ్ ఐఎమ్ ష్యూర్
నేను ఎప్పుడైనా నా చారిటీ యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా నేను ఎక్కువ దాన్ని షో ఆఫ్ చేయడము ఇట్లంతా నేను ఎప్పుడు చేయలే. ఆర్గానిక్గా వచ్చింది లాంగ్ టర్మ్లో ఉంటుందని నేను నమ్ముతా ఎప్పుడు కూడా. సో అది ఆర్గానిక్గానే రావాలి అని నమ్మే వెళ్ళిన నేను. సో వెళ్ళిన తర్వాత ఈ మనుషులతోనే ఓటింగ్ ఏంది అని, మనుషుల పక్కన ఉంటే ఓటింగ్ వస్తుంది, ఎన్ని రోజులు ఉంటారు అట్లా, ఎన్ని రోజులు నడుస్తుంది అట్లా. అంటే వాళ్ళ ఓటింగ్ నీకు ఏదైనా ప్లస్ అవుతుండొచ్చేమో అని చెప్పి. నెవర్ అట్లా ఎట్లా అవుతుంది. ఇప్పుడు లైక్ నాకు ఇన్ఫాక్ట్ రిటర్న్ అయింది, రివర్స్ అయింది కదా అందరూ. అట్లా కాదు ఎప్పుడు కూడా. అండ్ నేను అట్లా నేను ఒక నా ఒరిజినల్ రియాలిటీ లేకపోతే నమ్మేదాన్ని కావచ్చు, నాకు తెలియదు. కానీ ఐ హ్యావ్ మై ఓన్ క్యారెక్టర్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ పర్సనాలిటీ. నేను ఒకటి డెవలప్ చేసుకుని పోయినా, నేను ఆ మెచ్యూరిటీ ఉన్నది నాకు. ఐఎమ్ ఎ డిఫైన్డ్ పర్సనాలిటీ. దర్ ఇస్ నథింగ్ లైక్ నీతో నాకు వస్తుంది, నాతో నీకు వస్తుంది. అందుకే నేను ఎక్కువ కూడా యూజ్ చేసేది ఏంటి, నా గైడెన్స్ వాళ్ళకి అవసరం వస్తుంది మాట్లాడేదాన్ని. కానీ నేను ఎక్కడ అదే మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను చూసి నేర్చుకుంటా. నేను నిజంగానే నాకు కొంచెం తక్కువ చిన్నగా మాట్లాడాలా ఇటువంటి నేను నేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయి. అది కాదంటలేను. కానీ నేను చూసిన అక్కడ కంటెస్టెంట్స్లని కానీ నేను చూసిన దానికి కానీ నేను అట్లనే చూసిన. లైక్ యూనో నా గైడెన్సే, నా సపోర్ట్ ఇంకొకరికి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ నేనెవరో ఓటింగ్ తీసుకొని వాళ్ళతో ఓటింగ్ కోసం ఫ్రెండ్షిప్ చేయాలి అనేది నేను ఎప్పుడూ లేదు. నాకు పర్పస్ఫుల్గా చేసేటి నాకు ఏ రోజు లేదు నాకు అది. అండ్ దట్ వాజ్ లైక్ బాండింగ్ జర్నీలో జరిగింది, మంచిది, అంతే, మంచిగా అయింది అంతే. ఓకే. సో ఆ బాండింగ్ బయటకు వచ్చినాక మిస్ అయ్యారా? మిస్ ఏం కాలేదు. నేను లైక్ మంచిగా ఆడుకుంటారు కదా వాళ్ళిగా, నేను ఇంకంత మిస్సింగ్ అట్లా అంత ఏముండదు. ఫస్ట్ అదే తర్వాత 2 days క్యూరియాసిటీ ఉండే నాకు. లైక్ యూనో వీళ్ళంతా ఎట్లా ఫీల్ అవుతారు అండ్ లేనప్పుడు ఎట్లా ఫీల్ అవుతారో అని చెప్పేసి అనుకున్నా. బట్ నేను కావాలనే నేను ఇంకా బయటకు వచ్చేసినామంటే ఇక అంతే ఇక అని కట్ ఆఫ్ చేసుకోవాలి. లైక్ నేను చూడలేదు ఇక దాని తర్వాత. చూడలేదు ఇక. సో నబిల్ విషయం మనం మాట్లాడాల్సి వస్తే, సో గతంలో స్టార్టింగ్ లా చీఫ్ కావాలని చెప్పి కూడా సపోర్ట్ చేసిన వ్యక్తులు మీరు. సో అలాంటి వ్యక్తే మిమ్మల్ని నామినేట్ చేసి ఈరోజు బయటికి రావడం మనం చూస్తున్నాము. అంటే ఎలా చూడొచ్చు అంటారు మొత్తానికి ఈ ఎపిసోడ్ని? సో నబీల్ కి నేను ఎప్పుడు స్టాండ్ తీసుకున్నాను. నబీల్ అనే కాదు, 2 times నబీల్ అనే ఎవరైనా సరే అక్కడ పాయింట్ రైట్ ఉంది అంటే నేను స్టాండ్ తీసుకుంటా. అది నబీలే కానీ ఎవరే సరే. నేను అది పాయింట్ కరెక్ట్ కాదు అంటే నిఖిల్ని కూడా నేను నామినేషన్ దించడానికి రెడీగా ఉండే. అండ్ నిఖిల్ని కూడా అగేన్స్ట్ మాట్లాడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అట్లెట్లా మాట్లాడుతావు నువ్వు అని చెప్పేసి గొడవ పెట్టుకున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి నాకు. సో నబీల్కి నేను ఫస్ట్ చాలా సపోర్ట్ చేసిన. అండ్ అంటిల్ ఆయన నాకు నామినేషన్లకి నన్ను తీసుకొచ్చేంత వరకు కూడా నా రేడార్లోనే లేడు నబీల్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.